వినాయకుడు కుమారస్వామిని సైతం యుద్ధరంగంలో ఓడించి తన శౌర్యాన్ని చూపించిన మహావీరుడు జలంధరుడు. అంతటి పరాక్రమశాలి కాబట్టే స్వయంగా మహావిష్ణువే అతని వీరత్వాన్ని కొనియాడాల్సి వచ్చింది. 3 లోకాలపై తన ఆధిపత్యాన్ని చాటుకొని దేవతలందరి వెన్నులో వణుకు పుట్టించాడు. మహాదేవుని క్రోధాగ్నిలో పుట్టి సముద్రుని కౌగిలిలో పెరిగి అజేయుడిగా పేరుగాంచాడు. సర్వశక్తులు తనకు అనుకూలమై ఉన్న చివరికి జలంధరుని సంహారం తనకు మూలమైన క్రోధాగ్ని స్వరూపుడైన శివుని చేతుల ద్వారానే సంభవించింది. అయితే ఇక్కడే ఒక నిగూఢ రహస్యం దాగి ఉంది. జలంధరుని జన్మ వెనుక దాగి ఉన్న అసలు తత్వం ఏమిటి? ఆ తత్వం రామాయణంలో రావణాసురుడు సీత అపహరణ ఘట్టంతో ఏ విధంగా ముడిపడి ఉందో ఇప్పుడు ఆ అంతరంగ రహస్యాన్ని తెలుసుకుందాం. ఒకరోజు దేవతల రాజు ఇంద్రుడు, దేవగురువు బృహస్పతి ఇద్దరూ కలిసి కైలాస పర్వతానికి బయలుదేరారు. ఆ పరమేశ్వరుడు వారు వస్తున్నారని గ్రహించి వారిని పరీక్షించాలని నిర్ణయించి వెంటనే ఋషిలాగా మారి వారి మార్గ మధ్యలో ధ్యానంలో కూర్చున్నాడు. కానీ ఇంద్రుడు తన అహంకారంతో శివుడిని గుర్తించలేకపోయాడు. ఏమి, ఎవరొస్తున్నారో తెలియదా నీకు? మా దారిలో నిలబడక తప్పుకో అని ఆ ఋషిని కఠినంగా ఆజ్ఞాపించాడు. ఎంతైనా ఇంద్రుడు దేవతల రాజు కదా, తన ఆదేశంతో వెంటనే దారి విడిచిపోతాడని భావించాడు. కానీ ఆ ఋషి ధ్యానంలో మునిగి ఏమాత్రం కదలకుండా ఉన్నాడు. దీంతో ఇంద్రుడి అహంకారం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడింది. వెంటనే తన వజ్రాయుధాన్ని ఎత్తి ముందున్నది నిరాయుధుడు అని చూడకుండా దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అది చూసి శివుడి కోపం ఉవ్వెత్తున ఉప్పొంగింది. ఇంద్ర, నీకు ఇంత అహంకారమా అంటూ వజ్రాయుధం ఎత్తిన ఇంద్రుడి చెయ్యి పట్టుకున్నాడు. తరువాత శివుడు తన 3వ కన్ను తెరిచాడు. అగ్ని జ్వాలలతో ఇంద్రుడిపై దాడి చెయ్యబోయాడు. ఇంద్రుడు బూడిదైపోవడం ఖాయం. ఆ క్షణంలో పక్కనే ఉన్న బృహస్పతి పరిస్థితిని అర్థం చేసుకుని ఇతడు మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అని గ్రహించి శివస్తోత్రాన్ని జపిస్తూ శాంతింపజేశాడు. ఇంద్రుడు కూడా తన తప్పును తెలుసుకొని నీలకంఠ, శంకర, పాహిమాం పాహిమాం, నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు. బృహస్పతి భక్తిపూర్వకంగా ప్రార్థించడంతో శివుడు ఇంద్రుడి ప్రాణాలను విడిచిపెట్టాడు. బృహస్పతి వినయపూర్వకంగా చేతులు జోడించి శివుడిని ప్రార్థించాడు. ఓ ఈశ్వర, శంకర, మీ కోపాగ్ని భయంకరంగా జ్వలిస్తుంది. దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి. లోకాలన్నీ భయంతో వణికిపోతున్నాయి అని వేడుకున్నాడు. అప్పుడు బోళాశంకరుడు గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. బృహస్పతి పాము తన కుబుసాన్ని విడిచిన తర్వాత దాన్ని తిరిగి ధరించలేదు. అలాగే నా క్రోధాగ్ని కూడా వెనక్కి తీసుకోవడం అసాధ్యం. ఒకసారి అది బయలుదేరితే తప్పకుండా తన గమ్యాన్ని చేరుకుంటుంది. దాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం. శివుని మాటలతో బృహస్పతి తల వంచుకున్నాడు. శివుడి కోపం నుంచి వెలువడిన అగ్ని సముద్రంలో పడగానే ఆ జ్వాలల నుంచి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు జననంతోనే గట్టిగా రోదించాడు. ఆ రోదన బ్రహ్మలోకమంతటా ప్రతిధ్వనించింది. లోకమంతా ప్రకంపనలతో అల్లాడిపోయింది. ఆకాశంలో మేఘాలు ఉరిమి భూమిని కంపించగా దేవతల మధ్య కలవరం రేగింది. ఆ అసాధారణ శక్తితో సమస్త లోకాలు అల్లకల్లోలమైపోయాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై ఆ శిశువుకు జలంధరుడు అని నామకరణం చేశాడు. ఈ బిడ్డ మహాపరాక్రమవంతుడవుతాడు. ఈ సృష్టిలో శివుడి తప్ప వేరెవ్వరూ ఇతడిని సంహరించలేరు అని చెప్పి అతడి సంరక్షణ బాధ్యతను రాక్షసుల గురువైన శుక్రాచార్యుడికి అప్పగించి బ్రహ్మదేవుడు అంతర్ధానం అవుతాడు. జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అసురుల రాజు కాలనేమి కుమార్తె బృందాను వివాహం చేసుకుని అతడు సమస్త రాక్షస గణాలకు నాయకుడై తన పాలనలో రాక్షసులు సుఖ సంతోషాలతో జీవించారు. ఒకరోజు భృగు మహర్షి జలంధరుడిని దర్శించడానికి వచ్చాడు. జలంధరుడు ఆయనను మర్యాద పూర్వకంగా స్వాగతించి అతిథి మర్యాదలతో సత్కరించారు. అప్పుడు జలంధరుడు, మహర్షి, రాహు తలను ఎవరు నరికారు? ఆ కథ ఏమిటి? అప్పుడు భృగు మహర్షి ఇలా వివరించాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. అమృతం వస్తే సగం సగం పంచుకుందామని ఒప్పందం చేసుకున్నారు. ఆ మదనంలో కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, ఐరావతం, ఆలాహలం వంటి అనేక సంపదలు బయటకు వచ్చాయి. చివరికి అమృతం ప్రాప్తించగానే దానిపై ఉరకడంతో దేవతలు ఆ మహా
మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు ఆ మహావిష్ణువు మోహిని రూపం ధరించి తన మాయాశక్తితో రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు పంచాడు. కాని రాహువు విష్ణువు మాయను గ్రహించి దేవత రూపంలో అమృతాన్ని తాగాడు. దాన్ని సూర్యచంద్రులు చూసి ఆ మహావిష్ణువుకు చెప్పారు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో రాహుతలను నరికేశాడు. అయినా అమృతం తాగిన కారణంగా రాహువు చావలేదు. అతడి తల రాహువుగా మండం కేతువుగా మారి అప్పటి నుంచి సూర్యచంద్రులను తరుముతూ ఉన్నాడు. ఆ కథ విని జలంధరుడి కోపం అగ్నిపర్వతమే పేలినట్టయింది. ఎంతటి మోసం కలిసి క్షీరసాగర మదనం చేసి చివరికి మోసం చేశారా? అంతేకాదు సముద్రం నుంచి వచ్చిన ఆభరణాలన్నీ నా తండ్రి సత్తు, అవన్నీ నాకే చెందాలి. వెంటనే భృగు మహర్షిని రాయబారిగా పంపాడు. ఇంద్రుడి వద్దకు వెళ్లి నా మాటగా చెప్పు, సముద్రం నుంచి వచ్చిన ఆభరణాలన్నీ తిరిగి ఇస్తే మంచిది, లేకపోతే యుద్ధానికే సిద్ధంగా ఉండు. అప్పుడు భృగు మహర్షి స్వర్గానికి వెళ్లి జలంధరుడి సందేశాన్ని ఇంద్రుడికి చెప్పగా ఇంద్రుడు ఆ వస్తువులను తిరిగి ఇవ్వలేం అని సమాధానమిచ్చాడు. ఈ మాటను భృగు మహర్షి జలంధరుడికి చెప్పగానే జలంధరుడు మరింత రగిలిపోయాడు. ఓరే ఇంద్ర, నీకు ఇంత అహంకారమా? ఇక యుద్ధమే అంటూ తన సైన్యంతో అమరావతిపై దండెత్తాడు. ఆ తర్వాత భీకరమైన యుద్ధం మొదలయ్యింది. అసుర సైన్యం, దేవత సైన్యం, రెండు సైన్యాలు లక్షల కొద్ది యోధులను కోల్పోయారు. అసురుల గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో చనిపోయిన అసురులను బ్రతికించగా దేవగురువు బృహస్పతి ద్రోణాగిరి పర్వతంపై ఉన్న సంజీవిని ఔషధంతో దేవత సైన్యాన్ని రక్షించాడు. ఇరు పక్షాలు బలంగా తలపడుతున్నాయి. యుద్ధం దాదాపు 100 సంవత్సరాల పాటు ముగింపు లేకుండా సాగింది. అప్పుడు శుక్రాచార్యుడు జలంధరుడిని పిలిచి ఇలా చెప్పాడు. జలంధర, ద్రోణాగిరి పర్వతం ఉన్నంత వరకు బృహస్పతి దేవతల సైన్యాన్ని మళ్ళీ బ్రతికిస్తూనే ఉంటాడు. ఆ పర్వతాన్ని సముద్రంలో విసిరేయి. జలంధరుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ద్రోణాగిరి పర్వతాన్ని ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు. దీంతో దేవతలకు సంజీవిని ఔషధం లేకపోవడంతో వారి సైన్యం ఒక్కొక్కరుగా కూలిపోయారు. మిగిలిన దేవతలంతా రణరంగాన్ని విడిచి పారిపోయారు. చివరికి దేవతలందరూ కలిసి ఈ ప్రమాదం నుంచి రక్షించగలిగేది ఆ మహావిష్ణువే అని నిర్ణయించి ఆ మహావిష్ణువునే ఆశ్రయించారు. దేవతలు జరిగిన సంఘటనలను మహావిష్ణువుకు వివరించారు. విష్ణువు యుద్ధరంగానికి బయలుదేరుతుండగా లక్ష్మీదేవి ఆయనను ఆపి, ప్రభు, జలంధరుడు సముద్రం నుంచి జన్మించాడు. అతడు నా సహోదరుడు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ అతని ప్రాణం తీయనని నాకు మాట ఇవ్వండి అని వాగ్దానం తీసుకుంది. అలా విష్ణువు మరియు జలంధరుడి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. 1000 సంవత్సరాలు గడిచిన యుద్ధం కొనసాగింది. విష్ణువు సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ లక్ష్మీదేవి ఇచ్చిన మాట కారణంగా దాన్ని ఉపయోగించలేకపోయాడు. ఇద్దరు అలిసిపోయేంత వరకు యుద్ధం సాగినా ఎవరికి గెలుపు దొరకలేదు. ఆ సమయంలో విష్ణువు జలంధరుడి వీరత్వాన్ని చూసి మెచ్చుకున్నాడు. జలంధర, నీ పరాక్రమం నన్ను ఆకట్టుకుంది. పైగా నువ్వు నా భార్య లక్ష్మీదేవికి సోదరుడు, అంటే నా బావమర్దివి. నువ్వు కోరుకున్న వరం ఇస్తాను అన్నాడు. బావా, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని కోరాడు. విష్ణువు సంతోషంగా అంగీకరించి లక్ష్మీదేవితో కలిసి జలంధరుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వృంద మర్యాద పూర్వకంగా సత్కారం చేసింది. ఇక శివుడు ధ్యానంలో ఉండగా ఎవరు ఆయనను లేపే ధైర్యం చేయలేదు. ఈ సమయాన్ని ఉపయోగించుకొని జలంధరుడు స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం ఈ 3 లోకాలకు అధిపతిగా ఆవిర్భవించాడు. విష్ణువు జలంధరుడితో బంధుత్వం కలుపుకోవడంతో ఆయన సహాయం కూడా ఆశించలేకపోయారు. కొంతకాలం తరువాత విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి తిరిగి వచ్చాడు. అంతలో ధ్యానం ముగించిన శివుడు దేవతలు పడుతున్న కష్టాలు తెలుసుకొని జలంధరుడి చివరి గడియాలు సమీపించాయి. ఇక నీ మాయా చతురత చూపించు నారద అని నారద మహర్షికి చెప్పాడు. అప్పుడు నారద మహర్షి జలంధరుని రాజధానికి చేరుకున్నాడు. నారదుని రాకను గమనించిన జలంధరుడు గౌరవంతో నమస్కరించి తన అసుర శిల్పిమయుడు నిర్మించిన రాజభవనాన్ని చూపించాడు.
అప్పుడు నారదుడు, జలంధర, ఇంద్రభవనం కంటే గొప్పది, కైలాసాన్ని కూడా మించే సౌందర్యం నీ రాజధానిలో ఉంది అని మొదట పొగిడాడు. జలంధరుడు గర్వంతో ఉబ్బిపోయాడు. అయితే నారదుడు హఠాత్తుగా ఆగి కానీ అని చెప్పి నిశ్శబ్దమయ్యాడు. అప్పుడు జలంధరుడు ఆశ్చర్యపడి, మహర్షి, ఆ కానీ ఎందుకు, నా లోపం ఏమిటో చెప్పండి అని పట్టుబడ్డాడు. నారదుడు భయపడుతున్నట్లుగా నటిస్తూ, ఏమీ లేదు అసురరాజా, కానీ ఒక్క విషయం మీరు మహేశ్వరుడి కంటే తక్కువ, అది పార్వతీదేవి సౌందర్యం. ఈ సృష్టిలో అలాంటి సౌందర్యం ఎక్కడా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. జలంధరుడు ఆ మాటలు విని ఈర్ష్యతో రగిలిపోయాడు. శివుడు ఒక గ్వైరాగి, అలాంటి వాడికి అంతటి అపూర్వ సుందరి భార్యగా దొరకడం అన్యాయం. ఆ పార్వతి నా దగ్గర ఉండాలి అని దురాశతో మనసులో ఆలోచించాడు. అలా అనుకున్న వెంటనే రాహువును తన దూతగా శివుడి వద్ద పంపించాడు. రాహువు శివుని ముందు వణుకుతూ, దేవా, జలంధరుడు పార్వతీదేవిని తనతో పంపమని కోరుతున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మహాదేవుడు కోపంతో చూశాడు. ఆ కోపాగ్నిలో నుంచి ఒక భయంకరమైన సింహముఖ మృగం పుట్టింది. ఆ మృగం వెంటనే రాహువుపై దాడి చేసింది. రాహువు భయంతో వణికిపోతూ, నీలకంఠ, శంకర, నేను కేవలం దూతనే పరమేశ్వర, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు సింహముఖ మృగాన్ని ఆపాడు. కానీ ఆ మృగం నమస్కరించి, ప్రభు, నాకు ఆకలి ఎక్కువ, దయచేసి ఆజ్ఞ ఇవ్వండి, నేను ఏం తినాలి? అప్పుడు శివుడు చిరునవ్వుతూ, నీకు తినడానికి ఎవరు అవసరం లేదు, నువ్వు నీ శరీరాన్ని తిను అని ఆజ్ఞాపించాడు. ఆ మృగం తన తోక నుంచి తినడం ప్రారంభించింది. చివరికి తల తప్ప మిగతా శరీరం అంతా తినబడింది. దీన్ని చూసిన శివుడు సంతోషించి, ఇక నుంచి నువ్వు కీర్తిముఖి పేరుతో ప్రసిద్ధి చెందుతావు. నా ఆలయ గోపుర ద్వారాలపై నీ రూపం దర్శనమిస్తుంది. శుభ సూచకంగా నిన్ను ఆరాధిస్తారు అని వరమిచ్చాడు. రాహువు తిరిగి వెళ్లి జలంధరుని వద్ద జరిగిన విషయాన్ని చెప్పాడు. అది విన్న జలంధరుడు కోపంతో ఉవ్వెత్తున లేచి కైలాసంపై యుద్ధం ప్రకటించాడు. అసుర సేనలు, రాక్షసులు రణరంగంలో ప్రవేశించారు. వాటిని ఎదుర్కోవడానికి శుభగణాలు, భూత ప్రేతాలు నిలబడ్డాయి. ఈ మహాసమరంలో కుమారస్వామి, వినాయకుడు కూడా జలంధరుడిని ఎదుర్కొన్నారు. కానీ అతని భార్య బృంద పాతివ్రత్యం శక్తి వల్ల ఎవరూ అతడిని జయించలేకపోయారు. అప్పుడు జలంధరుడు రూపాంతరం చెంది శివుడి వేషంలో పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. ఆ తల్లి పార్వతీదేవి తన దివ్య జ్ఞానంతో అది ఈశ్వరుడు కాదని తెలుసుకుంది. ఆమె వెంటనే భద్రకాళి రూపంలో ప్రత్యక్షమయ్యింది. రక్తవర్ణ నేత్రాలు, జ్వలించే జటాజూటం, నెడలు పుర్రెలమాల, చేతిలో ఖడ్గం, కఠినమైన రౌద్ర రూపం. ఆ రూపం చూసిన జలంధరుడు భయంతో తట్టుకోలేక రణరంగానికి పారిపోయాడు. ఇక శివుడు స్వయంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. అగ్ని జ్వాలలతో లోకాలు దగ్ధమయ్యాయి. శివగణాలు, భూత ప్రేతాలు, దేవతలు అలా రణరంగంలో నిలిచారు. సముద్రం ఉప్పొంగింది, పర్వతాలు కంపించాయి. అప్పుడు జలంధరుడు దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. కానీ ఆ అస్త్రాలు శివుడికి ఏమాత్రం హాని చేయలేకపోయాయి. అంతేగాక అవే అస్త్రాలు తిరిగి రాక్షసులపైన విరుచుకుపడ్డాయి. అది చూసిన జలంధరుడు ఆశ్చర్యపోయాడు. ఇలా యుద్ధం వేల సంవత్సరాలు కొనసాగింది. ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు. ఆకాశం, భూమి, పాతాళం మొత్తం ఈ సమరక్షోభతో కంపించాయి. జలంధరుడు ఇంతకాలం అజేయుడిగా నిలవడానికి బృంద పాతివ్రత్యం, ఆ మహావిష్ణువు యుద్ధంలో శివుడు గెలవలేడని గ్రహించి తన మాయాశక్తితో జలంధరుడి రూపం ధరించి బృంద వద్దకు వెళ్ళాడు. బృంద మోసపోయి తన పాతివ్రత్యాన్ని కోల్పోయింది. మోసం గ్రహించిన బృంద విష్ణువుపై ఆగ్రహంతో శపించింది. నీ భార్యను కూడా రాబోయే యుగంలో ఒక రాక్షసుడు అపహరిస్తాడు. అదే శాపం రామాయణంలో సాకారమై రావణుడు సీత అపహరణకు కారణమైంది. బృంద చివరికి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆమె దివ్య ఆత్మ నుండి తులసి ముక్క పుట్టింది. బృంద పాతివ్రత్యం భంగం కావడంతో జలంధరుడి శక్తి క్షీణించింది. అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ త్రిశూలం జలంధరుడి ఛాతిని ఛేదించి అతడిని భస్మం చేసింది. జలంధరుని ఆత్మను శివుడు స్వయంగా తనలో విలీనం చేసుకున్నాడు. ఎందుకంటే అతను శివుని తేజస్సు నుండి పుట్టినవాడు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ్.